ఈరోజు ఆంధ్రప్రదేశ్ 9వ తరగతి సాంఘిక శాస్త్రం పాలిటీ టెక్స్ట్ బుక్లోని 5వ పాఠానికి సంబంధించిన ముఖ్యాంశాలు చూద్దాం. 5వ పాఠం ప్రజాస్వామ్య హక్కులు. ఇందులో 169 నుంచి 175వ పేజీ వరకు సాంస్కృతిక విద్యా హక్కులు. ఏది అల్పసంఖ్యాకుల సాంస్కృతిక విద్యా హక్కులను స్పష్టంగా వివరిస్తుంది? రాజ్యాంగం. ఏది అల్పసంఖ్యాకుల సాంస్కృతిక విద్యా హక్కులను స్పష్టంగా వివరిస్తుందంటే రాజ్యాంగం. ఏది సాధారణంగా అధిక సంఖ్యలకు అధికారాన్ని ఇస్తుంది? ప్రజాస్వామ్యం. సాధారణంగా అధిక సంఖ్యాకులకు అధికారాన్ని ఇచ్చేది ఏంటంటే ప్రజాస్వామ్యం. ఎవరి భాష, సంస్కృతి మరియు మతానికి ప్రత్యేక రక్షణ అవసరం, లేకపోతే వారి భాష, మతం, సంస్కృతి అధిక సంఖ్యాకుల ప్రభావం వల్ల నిర్లక్ష్యానికి లేదా ఉపేక్షకు గురి కావచ్చు. అల్పసంఖ్యాకుల కల భాషా సంస్కృతి. ఎవరి భాష అంటే అల్పసంఖ్యాకుల భాషా సంస్కృతి మరియు మతానికి ప్రత్యేక రక్షణ అవసరం, లేకపోతే వారి భాష, మతం, సంస్కృతి అధిక సంఖ్యాకుల ప్రభావం వల్ల నిర్లక్ష్యానికి లేదా ఉపేక్షకు గురి కావచ్చు. అందుకే రాజ్యాంగం అల్పసంఖ్యాకుల సాంస్కృతిక విద్యా హక్కులు నిర్దేశిస్తుంది. అవి ఏంటంటే ఏ వర్గానికి చెందిన పౌరులకైనా తమ నిర్దిష్ట భాషను, సంస్కృతిని పరిరక్షించుకునే హక్కు. రాజ్యాంగం అల్పసంఖ్యాకుల సాంస్కృతిక విద్యా హక్కులు నిర్దేశిస్తుంది. అవి ఏంటంటో ఇప్పుడు చూద్దాం. ఏ వర్గానికి చెందిన పౌరులకైనా తమ నిర్దిష్ట భాషను, సంస్కృతిని పరిరక్షించుకునే హక్కు ఉంది. ప్రభుత్వ సహకారంతో నడిచే ఏ విద్యా సంస్థలను భాష లేక మతం ఆధారంగా ఏ పౌరునికి ప్రవేశాన్ని నిషేధించరాదు. ప్రభుత్వ సహకారంతో నడిచే ఏ విద్యా సంస్థలను భాష లేక మతం ఆధారంగా ఏ పౌరునికి ప్రవేశాన్ని నిషేధించరాదు. అల్పసంఖ్యాకులు తమకు నచ్చిన విద్యా సంస్థలు స్థాపించుకుని నిర్వహించుకునే హక్కు ఉంది. ఇక్కడ మైనారిటీ అంటే జాతీయ స్థాయిలో మతపరమైన మైనారిటీ మాత్రమే కాదు. అల్పసంఖ్యాకులకు తమకు నచ్చిన విద్యా సంస్థలు స్థాపించుకుని నిర్వహించుకునే హక్కు ఉంది. ఇక్కడ మైనారిటీ అంటే జాతీయ స్థాయిలో మతపరమైన మైనారిటీ మాత్రమే కాదు. కొన్ని చోట్ల నిర్దిష్ట భాష మాట్లాడే ప్రజలు అధిక సంఖ్యలో ఉన్నారు. వేరే భాష మాట్లాడే ప్రజలు మైనారిటీలో ఉన్నారు. ఉదాహరణకు తెలుగు మాట్లాడే ప్రజలు ఆంధ్రప్రదేశ్లో మైనారిటీగా ఉన్నారు, కానీ వారు పొరుగు రాష్ట్రమని ఎక్కడ మైనారిటీలు అంటే కర్ణాటకలో మైనారిటీలు. కొన్ని చోట్ల నిర్దిష్ట భాష మాట్లాడే ప్రజలు అధిక సంఖ్యలో ఉన్నారు, వేరే భాష మాట్లాడే ప్రజలు మైనారిటీలో ఉన్నారు. ఉదాహరణకు తెలుగు మాట్లాడే ప్రజలు ఆంధ్రప్రదేశ్లో మెజారిటీగా ఉన్నారు, అదే కర్ణాటకలో అయితే మైనారిటీలుగా ఉంటారు. అక్కడ కన్నడం ఎక్కువ మాట్లాడతారు, తెలుగు తక్కువ మంది మాట్లాడతారు, కాబట్టి అక్కడ వీళ్ళు తెలుగు వాళ్ళు మైనారిటీలు అవుతారు. పంజాబ్లో సిక్కులు మైనారిటీగా ఉన్నారు, కానీ వారు రాజస్థాన్, హర్యానా మరియు ఢిల్లీలో ఎలా ఉన్నారంటే మైనారిటీలుగా ఉన్నారు. పంజాబ్లో సిక్కులు మెజారిటీగా ఉన్నారు. సిక్కులు పంజాబ్లో మెజారిటీగా ఉంటారు, కానీ వారు రాజస్థాన్, హర్యానా, ఢిల్లీలో ఎలా ఉన్నారంటే మైనారిటీలుగా ఉంటారు. వార్తా నివేదికలను చదవండి మరియు ఈ కేసులో ప్రతి దానిలో ఏ హక్కుపై చర్చ జరుగుతున్నదో గుర్తించండి. కింద వార్తా నివేదికలను చదవమంటున్నాడు. ఈ కేసులో ప్రతి దానిలో ఏ హక్కుపై చర్చ జరుగుతుందో గుర్తించమంటున్నారు. శిరోమణి గురుద్వారా ప్రబంధ కమిటీ తన అత్యవసర సమావేశంలో హర్యానాలోని సిక్కు పుణ్యక్షేత్రాల వ్యవహారాలను, ఇక్కడ పుణ్యక్షేత్రాలు అనేసరికి మతం వచ్చేసింది కదా, సిక్కు పుణ్యక్షేత్ర వ్యవహారాలను నిర్వహించడానికి ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనను తిరస్కరించింది. తమ మతపరమైన వ్యవహారాల్లో జోక్యాన్ని సిక్కు సమాజం సహించబోదని ప్రభుత్వాన్ని హెచ్చరించింది. ఇది మత స్వాతంత్ర హక్కు గురించి ఇక్కడ డిస్కషన్ జరిగింది, ఈజీగా మనం చెప్పవచ్చు. హైదరాబాద్ హైకోర్టు అలీగఢ్ ముస్లిం విశ్వవిద్యాలయానికి మైనారిటీ హోదాను కల్పించిన కేంద్ర చట్టాన్ని రద్దు చేసింది. దాని పోస్ట్ గ్రాడ్యుయేషన్ మెడికల్ కోర్సులు ముస్లింలకు రిజర్వేషన్లో సీట్లు ఇవ్వడం చట్టవిరుద్ధమని ప్రకటించింది. ఇది సమానత్వ హక్కు. ముస్లింలకు అంటే సీట్లు వాళ్ళకు తగ్గట్టుగా అందరికీ సీట్లు కల్పించాలి, అన్ని మతాల కులాల వారికి సీట్లు సమానంగా సర్దాలనే దాన్ని బట్టి ఇది దేనికి వస్తుందంటే సమానత్వ హక్కు కిందకి వస్తుంది. రాజస్థాన్ ప్రభుత్వం మత మార్పిడి నిరోధక చట్టాన్ని తీసుకురావాలని నిర్ణయించింది. ఆ బిల్లు మైనారిటీ మనసులో అభద్రతా భావాన్ని, భయాన్ని పెంచుతుందని క్రైస్తవ నాయకులు చెప్పారు. మార్చి 2005లో ఇది మత మార్పిడి అని అన్నారు, కాబట్టి మత స్వాతంత్ర మతానికి సంబంధించింది, కాబట్టి ఇది మత స్వాతంత్ర హక్కు గురించి ఇక్కడ డిస్కషన్ అనేది జరిగింది. ఈ హక్కులను అంటే ఈ ప్రాథమిక హక్కులను, ఇతర హక్కులు మనం ఎలా పొందగలం? ఏవి హామీలు వంటివి అయినప్పటికీ వాటిని గౌరవించేవారు లేకుంటే వాటి వల్ల ఉపయోగం ఉండదు. హక్కులు ఏవి హామీలు వంటివి అయినప్పటికీ వాటిని గౌరవించేవారు లేకుంటే వాటి వల్ల ఉపయోగం ఉండదు. అంటే హక్కులు హామీలు వంటివే, కానీ వాటిని వాటి వల్ల ఉపయోగం మాత్రం ఉండదు. రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులు ప్రాముఖ్యత కలవి, ఎందుకంటే అవి చట్టబద్ధంగా అమలు చేయదగినవి. పైన పేర్కొన్న హక్కుల అమలుకు కోరే హక్కు మనకు ఉంది. దీన్ని ఏ హక్కు అంటారంటే రాజ్యాంగ పరిహారపు హక్కు. రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులు ప్రాముఖ్యత కలవి, ఓకే, ఎందుకంటే అవి చట్టబద్ధంగా అమలు చేయదగినవి. పైన పేర్కొన్న హక్కుల అమలును కోరే హక్కు మనకు ఉంది. అంటే ప్రాథమిక హక్కులను అమలు చేయాలి తప్పనిసరిగా అనే హక్కు మనకు ఉంది. దీన్ని ఏ హక్కు అంటారంటే రాజ్యాంగ పరిహారపు హక్కు. ఇది కూడా ప్రాథమిక హక్కు. ఏ హక్కు ఇతర హక్కులను ప్రభావవంతంగా చేస్తుందంటే రాజ్యాంగ పరిహారపు హక్కు.
ఇది రాజ్యాంగ పరిహార హక్కు కూడా ప్రాథమిక హక్కు. ఏ హక్కు ఇతర హక్కులను కూడా ప్రభావవంతంగా చేస్తుందంటే రాజ్యాంగ పరిహారపు హక్కు. కొన్నిసార్లు మన హక్కులను తోటి పౌరులు, ప్రైవేట్ సంస్థలు లేదా ప్రభుత్వం ఉల్లంఘించే అవకాశం ఉంది. మన హక్కులు ఏవైనా ఉల్లంఘించబడినప్పుడు మనం వేటి ద్వారా పరిహారం పొందవచ్చు అంటే న్యాయస్థానాల ద్వారా పరిహారం పొందవచ్చు. కొన్నిసార్లు మన హక్కులను తోటి పౌరులు, ప్రైవేట్ సంస్థలు లేదా ప్రభుత్వం ఉల్లంఘించే అవకాశం ఉంది. మన హక్కులు ఏవైనా ఉల్లంఘించబడినప్పుడు మనం వేటి ద్వారా పరిహారం పొందవచ్చు అంటే న్యాయస్థానాల ద్వారా పరిహారం అనేది పొందవచ్చు. అది ప్రాథమిక హక్కు అయితే మనం నేరుగా సుప్రీంకోర్టు లేదా రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించవచ్చు. అందుకే ఎవరు రాజ్యాంగ పరిహారాల హక్కును మన రాజ్యాంగం యొక్క గుండె మరియు ఆత్మ అని అన్నారంటే డాక్టర్ అంబేద్కర్. అది ప్రాథమిక హక్కు అయితే మనం నేరుగా సుప్రీంకోర్టు లేదా రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించవచ్చు మనం ప్రాథమిక హక్కు అయితే. అందుకే ఎవరు రాజ్యాంగ పరిహారాల హక్కును మన రాజ్యాంగం యొక్క గుండె మరియు ఆత్మ అని అన్నారంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఏ హక్కునంటే రాజ్యాంగ పరిహారాల హక్కును. ఏ హక్కులు శాసనసభ, కార్యనిర్వాహక శాఖ మరియు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఏదైనా ఇతర అధికారుల ఉల్లంఘన చర్యలకు వ్యతిరేకంగా హామీ ఇస్తాయంటే ప్రాథమిక హక్కులు. ఏ హక్కులు శాసనసభ, కార్యనిర్వాహక శాఖ మరియు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఏదైనా ఇతర అధికారుల ఉల్లంఘన చర్యలకు వ్యతిరేకంగా హామీ ఇస్తాయంటే ప్రాథమిక హక్కులు. ఏ చట్టం లేదా చర్య ప్రాథమిక హక్కులను ఉల్లంఘించలేదు. శాసనసభ లేదా కార్యనిర్వాహక వర్గం ఏదైనా చట్టం ద్వారా ఏ హక్కులను తొలగించిన లేదా పరిమితం చేసినా ఆ చట్టం అనేది చెల్లదంటే ప్రాథమిక హక్కులను. ఏ చట్టం లేదా చర్య ప్రాథమిక హక్కులను ఉల్లంఘించలేదు. శాసనసభ లేదా కార్యనిర్వాహక వర్గం ఏదైనా చట్టం ద్వారా ఏ హక్కులను తొలగించినా లేదా పరిమితం చేసినా ఆ చట్టం చెల్లదంటే ప్రాథమిక హక్కులను తొలగించినా పరిమితం చేసినా ఆ చట్టం అనేది చెల్లదు. అలాంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల చట్టాలను, ప్రభుత్వ విధానాలు, చర్యలను జాతీయ బ్యాంకులు, విద్యుత్ బోర్డులు వంటి ప్రభుత్వ సంస్థల చర్యలను సవాలు చేయవచ్చు. ఏవి ప్రైవేట్ వ్యక్తులు, సంస్థల ప్రాథమిక హక్కులు కూడా అమలు అయ్యేలా చేస్తాయంటే కోర్టులు. అలాంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల చట్టాలను, ప్రభుత్వ విధానాల చర్యలను జాతీయ బ్యాంకులు, విద్యుత్ బోర్డులు వంటి ప్రభుత్వ సంస్థల చర్యలను సవాలు చేయవచ్చు. ఏవి ప్రైవేట్ వ్యక్తులు, సంస్థల ప్రాథమిక హక్కులు కూడా అమలు చేయేలా చేస్తాయంటే కోర్టులు. వేటికి ప్రాథమిక హక్కుల అమలు కోసం ఆదేశాలు, ఉత్తర్వులు, రిట్లు జారీ చేసే అధికారం ఉంది. అవి బాధితులకు పరిహారాన్ని ఇప్పిస్తుంది, ఉల్లంఘించిన వారికి శిక్షణ వేస్తుంది. సుప్రీంకోర్టు మరియు హైకోర్టులకు. వేటికి ప్రాథమిక హక్కుల అమలు కోసం ఆదేశాలు, ఉత్తర్వులు, రిట్లు జారీ చేసే అధికారం ఉంది. అవి బాధితులకు పరిహారాన్ని ఇప్పిస్తుంది, ఉల్లంఘించిన వారికి శిక్షణ కూడా వేస్తుంది. సుప్రీంకోర్టు, హైకోర్టులకు ప్రాథమిక హక్కులు అమలు చేసే అధికారం, ఆదేశాలు ఇచ్చే అధికారం అనేది వాటికి ఉంటుంది. జాతీయ మానవ హక్కుల కమిషన్, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఎన్హెచ్ఆర్సి. జాతీయ మానవ హక్కుల కమిషన్ ఎన్హెచ్ఆర్సి, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్. జాతీయ మానవ హక్కుల కమిషన్ ఎన్హెచ్ఆర్సీకి సంబంధించిన వార్తలను గమనించారా? ఈ సూచనలు వేటిపై పెరుగుతున్న అవగాహన మరియు మానవ గౌరవం కోసం జరుగుతున్న పోరాటాన్ని ప్రతిబింబిస్తాయంటే మానవ హక్కులపై. జాతీయ మానవ హక్కుల కమిషన్ ఎన్హెచ్ఆర్సీకి సంబంధించిన వార్తలను గమనించారు. ఈ సూచనలు వేటిపై పెరుగుతున్న అవగాహన మరియు మానవ గౌరవం కోసం జరుగుతున్న పోరాటాన్ని ప్రతిబింబిస్తాయంటే మానవ హక్కులపై పెరుగుతున్న అవగాహన మరియు మానవ గౌరవం కోసం జరుగుతున్న పోరాటాన్ని ఇవి ప్రతిబింబిస్తాయి. సింపుల్గా మానవ హక్కులు. జాతీయ మానవ హక్కుల కమిషన్ ఎప్పుడు చట్టం ద్వారా ఏర్పాటైన స్వతంత్ర కమిషన్ 1993లో. జాతీయ మానవ హక్కుల కమిషన్ ఎప్పుడు చట్టం ద్వారా ఏర్పడిన స్వతంత్ర కమిషన్ అంటే 1993లో. న్యాయ వ్యవస్థ వల్లే కమిషన్ కూడా ప్రభుత్వంతో సంబంధం లేకుండా ఉంటుంది. కమిషన్ ఎవరు నియమిస్తారంటే రాష్ట్రపతి. న్యాయ వ్యవస్థ వల్లే కమిషన్ కూడా ప్రభుత్వంతో సంబంధం ఉండదు, సంబంధం లేకుండా ఉంటుంది. కమిషన్ ఎవరు నియమిస్తారంటే రాష్ట్రపతి నియమిస్తారు. దీనిలో విశ్రాంత న్యాయమూర్తులు, అధికారులు, ప్రముఖ పౌరులు ఉంటారు. అయినప్పటికీ ఏ కేసులపై తీర్పులు ఇచ్చే భారం దీనికి లేదంటే కోర్టు కేసులపై తీర్పులు ఇచ్చే భారం దీనికి మాత్రం లేదు, దీనికి ఎన్హెచ్ఆర్సీకి. కాబట్టి బాధితులకు వారి మానవ హక్కులను పొందడంలో సహాయం చేయడంపై దృష్టి పెట్టవచ్చు. వీటిలో దేని ద్వారా పౌరులకు మంజూరు చేయబడిన అన్ని హక్కులు ఉన్నాయంటే రాజ్యాంగం ద్వారా పౌరులకు మంజూరు చేయబడిన అన్ని హక్కులు కూడా ఉన్నాయి. కాబట్టి బాధితులకు వారి మానవ హక్కులను పొందడంలో సహాయం చేయడంపై దృష్టి పెట్టవచ్చు. వీటిలో దేని ద్వారా పౌరులకు మంజూరు చేయబడిన అన్ని హక్కులు ఉన్నాయంటే రాజ్యాంగం ద్వారా. దేని ప్రకారం మానవ హక్కుల్లో ఐక్యరాజ్య సమితి ప్రతిపాదించిన అంతర్జాతీయ ఒప్పందాల హక్కులన్నీ ఉన్నాయంటే భారతదేశంపై వీటిపై సంతకం చేసిందంటే ఎన్హెచ్ఆర్సీ. దేని ప్రకారం అంటే ఎన్హెచ్ఆర్సీ ప్రకారం మానవ హక్కుల్లో ఐక్యరాజ్య సమితి ప్రతిపాదించిన అంతర్జాతీయ ఒప్పందం హక్కులన్నీ కూడా ఉన్నాయి. వీటిపై కూడా భారతదేశం అనేది సంతకం చేసింది. ఎన్హెచ్ఆర్సీ స్వయంగా దోషులను శిక్షించలేదు, అది న్యాయస్థానాల బాధ్యత. మానవ హక్కుల ఉల్లంఘనకు సంబంధించి ఏదైనా కేసుపై స్వతంత్ర విశ్వనీయత విచారణ చేయడానికి దేనికి ఉందంటే ఎన్హెచ్ఆర్సీకి ఉంటుంది. ఎన్హెచ్ఆర్సీ అయితే స్వయంగా దోషులను శిక్షించలేదు, కానీ అది న్యాయస్థానాల బాధ్యత
మనకు తెలిసిందే. మానవ హక్కుల ఉల్లంఘనకు సంబంధించిన ఏదైనా కేసుపై స్వతంత్రత విశ్వసనీయ విచారణ చేయడానికి మాత్రం దేనికి అధికారం ఉంటుందంటే ఎన్హెచ్ఆర్సీకి అధికారం ఉంటుంది. ఎవరైనా ప్రభుత్వ అధికారి ఏ హక్కుల ఉల్లంఘనకు దోహదం చేసినా, నియంత్రించడానికి అశ్రద్ధ చేసినా వాటిని విచారిస్తుందంటే మానవ హక్కుల ఎవరైనా ప్రభుత్వ అధికారి ఏ హక్కులు అంటే మానవ హక్కుల ఉల్లంఘనకు దోషణం చేసినా, నియంత్రించడానికి అశ్రద్ధ చేసినా వాటిని విచారిస్తుందంటే మానవ హక్కుల ఉల్లంఘనకు దోహదం చేస్తే. దేశంలో మానవ హక్కులను ప్రోత్సహించడానికి ఇతర సాధారణ చర్యలు తీసుకుంటుంది. కమిషన్ తన పరిశీలనలు, సిఫార్సులను ఎవరికి అందజేస్తుంది లేదా బాధితుల తరపున కోర్టులో జోక్యం చేసుకుంటుంది. ప్రభుత్వానికి దేశంలో మానవ హక్కులను ప్రోత్సహించడానికి ఇతర సాధారణ చర్యలు తీసుకుంటుంది. కమిషన్ తన పరిశీలనను, సిఫార్సులను ఎవరికి అందజేస్తుంది అంటే ప్రభుత్వానికి అందజేస్తుంది లేదా బాధితుల తరపున కోర్టులో జోక్యం చేసుకుంటుంది. విచారణ నిర్వహించడానికి దేనికి విస్తృత అధికారాలు ఉంటాయి? న్యాయస్థానంలాగా అది సాక్షులను పిలిపించవచ్చు, ఏ ప్రభుత్వ అధికారినైనా ప్రశ్నించవచ్చు, ఏదైనా అధికార పత్రాన్ని డిమాండ్ చేయవచ్చు, తనిఖీ కోసం ఏదైనా జైలును సందర్శించవచ్చు లేదా అక్కడికక్కడ విచారణ కోసం దాని సొంత బృందాన్ని పంపవచ్చు. ఎన్హెచ్ఆర్సీ విచారణ నిర్వహించడానికి దేనికి అంటే ఏ సంస్థకు విస్తృత అధికారాలు ఉంటాయంటే ఎన్హెచ్ఆర్సీకి. అలాగే ఇంకేం ఉంటాయంటే న్యాయస్థానంలాగా అది సాక్షులను పిలిపించవచ్చు ఏంటి ఎన్హెచ్ఆర్సీ, ఏ ప్రభుత్వ అధికారినైనా ప్రశ్నించవచ్చు, ఏదైనా అధికార పత్రాన్ని డిమాండ్ చేయవచ్చు, తనిఖీ కోసం ఏదైనా జైలును కూడా సందర్శించవచ్చు ఎన్హెచ్ఆర్సీ. అదే కాకుండా అక్కడికక్కడే విచారణ కోసం దాని సొంత బృందాన్ని కూడా పంపవచ్చు. మానవ హక్కుల ఉల్లంఘనకు వ్యతిరేకంగా ఫిర్యాదు చేయడానికి భారతదేశంలో ఏ పౌరుడైనా ఏ చిరునామాకు లేఖ రాయవచ్చు అంటే జాతీయ మానవ హక్కుల కమిషన్, జీపీఓ కాంప్లెక్స్, ఐఎన్ఏ, న్యూఢిల్లీ 110023. మానవ హక్కుల ఉల్లంఘనకు వ్యతిరేకంగా ఫిర్యాదు చేయడానికి భారతదేశంలో ఏ పౌరుడైనా ఏ చిరునామాకు లేఖ రాయవచ్చు అంటే జాతీయ మానవ హక్కుల కమిషన్, జీపీఓ కాంప్లెక్స్, ఐఎన్ఏ, న్యూఢిల్లీ 110023. ఏ సంఘాన్ని సంప్రదించడానికి ఎటువంటి రుసుము లేదా అధికారిక ప్రక్రియ లేదంటే జాతీయ మానవ హక్కుల సంఘాన్ని సంప్రదించడానికి. ఏ సంఘాన్ని సంప్రదించడానికి ఎటువంటి రుసుము లేదా అధికారిక ప్రక్రియ లేదంటే జాతీయ మానవ హక్కుల సంఘాన్ని సంప్రదించడానికి. జాతీయ మానవ హక్కుల సంఘం లాగా దేశంలోని ఎన్ని రాష్ట్రాల్లో రాష్ట్ర మానవ హక్కుల సంఘాలు ఉన్నాయంటే డిసెంబర్ 2018 నాటికి 26 ఉన్నాయి. జాతీయ మానవ హక్కుల సంఘం లాగా దేశంలోని ఎన్ని రాష్ట్రాల్లో రాష్ట్ర మానవ హక్కుల సంఘాలు ఉన్నాయంటే 26 రాష్ట్రాల్లో రాష్ట్ర మానవ హక్కుల సంఘాలు ఉన్నాయి ఎప్పటికంటే డిసెంబర్ 2018 నాటికి. మరిన్ని వివరాల కోసం సందర్శించండి ఎన్హెచ్ఆర్సీ ఎన్ఐసి www.nhRCNIC.in. ఇది వెబ్సైట్. ఏదైనా ప్రాథమిక హక్కు ఉల్లంఘించబడిన సందర్భంలో బాధిత వ్యక్తి పరిహారం కోసం ఎవరిని ఆశ్రయించవచ్చు అంటే కోర్టును. ఏదైనా ప్రాథమిక హక్కు ఉల్లంఘించబడిన సందర్భంలో బాధిత వ్యక్తి పరిహారం కోసం ఎవరిని ఆశ్రయించవచ్చు అంటే కోర్టును ఆశ్రయించవచ్చు. ఈ ప్రాథమిక హక్కు ఉల్లంఘనకు వ్యతిరేకంగా ఎప్పుడైనా ఎవరైనా కోర్టుకు వెళ్ళవచ్చు. అది సామాజిక లేదా ప్రజా ప్రయోజనాలకు సంబంధించిందైతే దీనిని ఏమంటారంటే ప్రజా ప్రయోజన వ్యాజ్యం, PIL, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అని మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా. ఈ ప్రాథమిక హక్కు ఉల్లంఘన వ్యతిరేకంగా ఇప్పుడు ఎవరైనా కోర్టుకు వెళ్ళవచ్చు. అది సామాజిక లేదా ప్రజా ప్రయోజనాలకు సంబంధించింది. దీన్ని ఏమంటారంటే ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం అని అంటారు. ఒక నిర్దిష్ట చట్టం లేదా ప్రభుత్వ చర్యకు వ్యతిరేకంగా ప్రజా ప్రయోజనాల రక్షణ కోసం ఎవరైనా పౌరుడు లేదా పౌరుల సమూహం ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం పిల్లు కింద ఎవరిని ఆశ్రయించవచ్చు అంటే సుప్రీంకోర్టు లేదా హైకోర్టును. ఒక నిర్దిష్ట చట్టం లేదా ప్రభుత్వ చర్యకు వ్యతిరేకంగా ప్రజా ప్రయోజనాల రక్షణ కోసం ఎవరైనా పౌరుడు లేదా పౌరుల సమూహం ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం పిల్లు కింద ఎవరిని ఆశ్రయించవచ్చు అంటే సుప్రీంకోర్టు లేదా హైకోర్టును. దేనిలో కూడా న్యాయమూర్తులకు వ్రాయవచ్చు. ప్రజా ప్రయోజనం ఉందని భావించినట్లయితే న్యాయమూర్తులు దాని విచారణకు స్వీకరించవచ్చు. ఒక పోస్ట్ కార్డులో కూడా న్యాయమూర్తులకు రాయవచ్చు. ప్రజా ప్రయోజనం ఉందని భావించినట్లే న్యాయమూర్తులు దాన్ని విచారణకు స్వీకరించవచ్చు. దీనిలో కూడా న్యాయమూర్తులకు వ్రాయవచ్చు. ప్రజా ప్రయోజనం ఉందని భావించినట్లయితే న్యాయమూర్తులు దాని విచారణకు స్వీకరించవచ్చు. పోస్ట్ కార్డులో కూడా న్యాయమూర్తులకు మనం రాయవచ్చు. థ్యాంక్ యూ.